Good morning to all of you. Today we are going to discuss about classes or types of antibodies. ఈ రోజు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ గురించి చెప్పుకుందాం. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ గురించి చెప్పుకునే ముందు ఈ యాంటీబాడీస్ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చుకుందాం. యాంటీబాడీస్ అంటే దీస్ ఆర్ గ్లైకోప్రోటీన్స్ అని మనం నిన్న ఎస్టర్డే ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పడం జరిగింది. గ్లైకోప్రోటీన్ అంటే ఏంటి? ప్రోటీన్స్ అనేవి మనకి కార్బోహైడ్రేట్స్తో కోవలెంట్గా అటాచ్ అయితే వాటిని మనం గ్లైకోప్రోటీన్స్ అని చెప్తాం. కోవలెంట్గా అటాచ్ అవ్వడం అంటే స్ట్రాంగ్గా ఇంటరాక్షన్స్ జరిపి స్ట్రాంగ్గా అటాచ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? ఈ విధంగా ఈ గ్లైకోప్రోటీన్స్ అనేవి బీ సెల్స్ ద్వారా మనకి ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఈ బీ సెల్స్ అనేవి ఫస్ట్ మనకి ప్లాస్మా సెల్స్ కింద ప్లాస్మా సెల్స్ కింద కన్వర్ట్ అయ్యి ఈ ప్లాస్మా సెల్స్ నుండి మనకి యాంటీబాడీస్ అనేవి డిరైవ్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్లాస్మా సెల్స్నే మనం డెవలప్డ్ బీ సెల్స్ కింద కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? అయితే ఈ బీ సెల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కనుక మనం బీ సెల్ కింద కనుక కన్సిడర్ చేస్తే మనకి యాంటీబాడీస్ అనేవి ఈ బీ సెల్ యొక్క సర్ఫేసెస్ మీద ఇలా ప్రజెంట్ అయి ఉండడం జరుగుతుంది. ఓకేనా? ఎప్పుడైతే ఇవి ప్లాస్మా సెల్స్ కింద కన్వర్ట్ అయ్యాయో, ఓకేనా, ఈ ప్లాస్మా సెల్స్ అనేవి ఇవి బ్లడ్ స్ట్రీమ్లో కానీ బ్లడ్ సర్క్యులేషన్ కానీ లేకపోతే లింఫాటిక్ సిస్టంలో కానీ ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ అనేవి రిలీజ్ చేసేస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా? ఈ విధంగా మనకి యాంటీబాడీస్ అనేవి ఫ్రీగా ప్లాస్మా సెల్స్ ద్వారా బ్లడ్ సర్క్యులేషన్లో కానీ లేకపోతే లింఫాటిక్ సిస్టంలో కానీ రిలీజ్ చేస్తే వాటిని ఫ్రీ యాంటీబాడీస్ అంటారు. అదే బీ సెల్ యొక్క మెంబ్రేన్కి గనక ఇవి ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ బౌండ్ అయిపోయి ఉంటే వాటిని మెంబ్రెయిన్ బౌండ్ ఇమ్యునోగ్లోబులిన్స్ అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా డిరైవ్ అయిన యాంటీబాడీస్ అనేవి మనకి అన్నీ ఒకలా ఉండవన్నమాట. ఓకేనా? ఇవి మెయిన్గా మనకి 5 క్లాసెస్లో ఉండడం జరుగుతుంది. ఈ ప్లాస్మా సెల్స్ ద్వారా డిరైవ్ అయిన యాంటీబాడీస్ అనేవి 5 టైప్స్ కింద ఉండడం జరిగిందనమాట. ఓకేనా? ఈ 5 టైప్స్ గురించి చెప్పుకునే ముందు మనకి యాంటీబాడీస్ అనేవి ప్రతి ఒక్క యాంటీబాడీ అనేది యాంటీజెన్ స్పెసిఫిక్ అని మనం గుర్తుంచుకోవాలన్నమాట. ఈ యాంటీజెన్ స్పెసిఫిక్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలోకి ఏదైనా ఒక ఫారెన్ ప్యాథోజన్, అది బ్యాక్టీరియా కావచ్చు, ఫంగై కావచ్చు, వైరస్ కావచ్చు, ఏదైనా ఒక ఫారెన్ ప్యాథోజన్ ఎంటర్ అయ్యింది అనుకున్నాం. ఓకేనా? ఈ విధంగా ఎంటర్ అయిన తర్వాత మన బాడీలోకి అంటే ఇప్పుడు ప్లాస్మా సెల్స్ అనేవి కొన్ని యాంటీబాడీస్ అనేవి బ్లడ్ స్ట్రీమ్లోకి రిలీజ్ చేసేసాయి కదా. ఈ యాంటీబాడీస్ అనేవి ఆ బ్యాక్టీరియా యొక్క హోల్ ప్యాథోజన్ అంటే హోల్ బాడీ మీద ఇది ఎఫెక్ట్ చూపించదు. ఓకేనా? ఒక స్పెసిఫిక్ పార్ట్ అనేది ఉంటుందన్నమాట ఈ యాంటీజెన్కి. దాన్నే మనం ఎపిటాప్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కనుక దీన్నే ఒక ఎపిటాప్ అని అనుకుంటే, ఓకేనా, ఇది ఒక స్టార్ స్ట్రక్చర్లో ఉంది కదా. మనకి ఇప్పుడు ఈ స్టార్ స్ట్రక్చర్ ఎపిటాప్ అనేది మనకి యాంటీబాడీలో ఫిట్ అవ్వాలి. అంటే మనకి ఇప్పుడు యాంటీబాడీలో కూడా అలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఉన్న యాంటీబాడీ బైండింగ్ సైట్ అనేది ఉండాలి. ఓకేనా? సో ఈ విధంగా యాంటీబాడీ బైండింగ్ సైట్ ఉన్నప్పుడు మాత్రమే ఆ పర్టికులర్ ఎపిటోప్ వచ్చి ఈ యాంటీబాడీలో ఫిట్ అవుతుంది. అంటే ఆ ఎపిటోప్ యొక్క స్ట్రక్చర్ని బేస్ చేసుకొని ఈ యాంటీబాడీ యొక్క ఎమినో యాసిడ్ సీక్వెన్సెస్ అనేవి సింథసైజ్ చేసుకోవడం జరుగుతుంది. అర్థమైందా? అంటే మనకి ఇప్పుడు ఎపిటోప్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో యాంటీబాడీ యొక్క స్ట్రక్చర్ కూడా ఆల్మోస్ట్ ఆల్ అలాగే ఉంటుంది. దానికి అనుగుణంగా మనకి కొత్త యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. అందుకే మన బాడీలోకి ఏదైనా కొత్త ప్యాథోజన్ అనేది ఎంటర్ అయితే అప్పుడు మనకి కొత్త రకమైన యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకేనా? సో ఈ విధంగా కొత్త రకమైన యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అయినప్పుడు సో ఏ విధమైన అంటే ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ యాంటీజెన్ ఆ ప్యాథోజన్ అనేది ఏ టైప్ ఆఫ్ ఎపిటోప్ అనేది కలిగి ఉందో దానికి సంబంధించిన ఎమైనో యాసిడ్ సీక్వెన్స్ ద్వారా దానికి రిలేటెడ్ స్ట్రక్చర్లో యాంటీజెన్ బైండింగ్ సైట్ని ప్రొడ్యూస్ చేసుకొని యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి కదా. సో ఈ విధంగా ప్రొడ్యూస్ అయిన యాంటీబాడీస్ని మనకి మెమరీ సెల్లో గుర్తుంచుకుంటాయి అన్నమాట. ఓకేనా?
సో ఈ విధంగా మెమరీ సెల్స్లో గుర్తించేసుకుని మనకి మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఆ ప్యాథజన్ కనుక మన బాడీని ఎఫెక్ట్ చేస్తే సిమిలర్ కైండ్ ఆఫ్ యాంటీబాడీస్ని మళ్ళీ ప్రొడ్యూస్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనకి వాటి యొక్క స్ట్రక్చర్ని, అంటే మనకి ఇక్కడ యాంటీబాడీ యొక్క ఎమైనో యాసిడ్ సీక్వెన్సెస్ అనేవి ఎక్కడుంటాయి, మనకి హెవీ చైన్లోనూ ఉంటాయి, లైట్ చైన్లోనూ ఉంటాయి. ఓకేనా. అంటే మనకి ఇక్కడ హెవీ చైన్, లైట్ చైన్ వాటిని బేస్ చేసుకొని మనకి ఈ యాంటీబాడీస్ అనేవి క్లాసిఫై చేయడం జరిగిందనమాట. మెయిన్గా మనకి హెవీ చైన్ ఈ యాంటీబాడీ అనేది మనకి ఏ విధంగా ఉంటుంది, వై షేప్ స్ట్రక్చర్ అనేది కలిగి ఉంటుంది. ఓకేనా. సో ఈ వై షేప్ స్ట్రక్చర్ కలిగి ఉన్న ఈ యాంటీబాడీ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమైనో యాసిడ్ సీక్వెన్స్ కలిగి ఉన్న హెవీ చైన్స్ని కలిగి ఉంటుందన్నమాట. దాన్ని బేస్ చేసుకొని మనకి ఇవి 5 టైప్స్ కింద క్లాసిఫై చేశారు. అవేంటి, ఐజీజీ, ఐజీఎం, ఐజీఏ, ఐజీఈ, ఐజీడి. ఓకేనా. ఇక్కడ జీ అంటే గామా అని అర్థం, ఎం అంటే మ్యూ, ఏ అంటే ఆల్ఫా, ఈ అంటే ఎప్సిలాన్, డి అంటే డెల్టా. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేవి మనకి 5 టైప్స్ కింద క్లాసిఫై చేశారు. ఇక్కడ పైన కనుక మనం చూసుకున్నట్టయితే అకార్డింగ్ టు హెవీ చైన్ కాన్స్టెంట్ రీజియన్ యాంటీబాడీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 5 టైప్స్ కాల్డ్ ఐసోటైప్. ఐసోటైప్ అని ఎందుకన్నారంటే ఇవి స్ట్రక్చర్లో సిమిలర్గా ఉంటాయి. అంటే ఖచ్చితంగా ప్రతిదానికి 2, అంటే అది మోనోమర్ కావచ్చు, లేకపోతే డైమర్ కావచ్చు, లేకపోతే పెంటమర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకేనా. అంటే అందులో మనకి ఎన్ని వై షేప్డ్ స్ట్రక్చర్స్ ఉన్నప్పటికీ ప్రతి ఒక్క, అంటే ఒక దాంట్లో ఒకటే వై స్ట్రక్చర్ ఉండొచ్చు, ఇంకో దాంట్లో 2 వై స్ట్రక్చర్స్ ఉండొచ్చు, ఇంకో దాంట్లో 5 ఉండొచ్చు. ఓకేనా. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఈ ఐజీజీలో, అంటే ఈ ఐసో టైప్ అని మనం ఎందుకు చెప్పుకున్నామంటే ఎన్ని నెంబర్ ఆఫ్ వై చైన్స్ ఉన్నప్పటికీ కూడా అందులో హెవీ చైన్ కామన్గా ఉంటుంది, నెక్స్ట్ లైట్ చైన్ కామన్గా ఉంటుంది, అందులో ఫ్యాబ్ రీజియన్ కామన్గా ఉంటుంది, ఎఫ్సి రీజియన్ కామన్గా ఉంటుంది. ఓకేనా. సో ఇవన్నీ మనకి సిమిలర్గా ఉండడం జరుగుతూ ఉంటుందన్నమాట. అందులో పాలీపెప్టైడ్ చైన్స్ మారవు, రీజియన్స్ మారవు, ఫ్రాగ్మెంట్స్ మారవు. ఓకేనా. సో వాటి యొక్క స్ట్రక్చర్ మారదు, కాకపోతే అమైనో యాసిడ్ సీక్వెన్సెస్ మారుతాయి కాబట్టి దాన్ని ఐసోటైప్ కింద చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క దాని గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఐజీజీ. ఓకేనా. ఈ ఐజీజీ యాంటీబాడీ గురించి మనం చెప్పుకోవాలంటే ఇది ఈ ఇమ్యూనోగ్లోబులిన్ పూల్లో కనుక మనం చూసుకున్నట్టయితే, అంటే మనకి బ్లడ్ సీరంలో యాంటీబాడీస్ అనేవి బ్లడ్ సీరంలోనే కదా ఉంటాయి. ఈ బ్లడ్ సీరంలో ప్రజెంట్ అయ్యి ఉన్న ఐజీజీ అనేది 80% ఉంటుందన్నమాట. అంటే మనకి 100% ఆఫ్ యాంటీబాడీస్ ఉంటే ఈ 100%లో మనకి ఈ 5 టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ ఉంటాయి. కాకపోతే ఈ 5 టైప్స్లో అన్నిటికన్నా ఎక్కువగా 80% వరకు ఉండేది ఈ ఐజీజీ యాంటీబాడీస్ అనమాట. వీటిని మెటర్నల్ యాంటీబాడీస్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇవి ప్లాసెంటా ద్వారా వెళ్ళి అవి ఫీటస్కి ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. అందుకే వీటిని మెటర్నల్ యాంటీబాడీస్ అని కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఈ ఐజీజీ యొక్క టోటల్ మాలిక్యులర్ వెయిట్ ఎంతంటే 1,50,000 డాల్టన్స్. అదే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ హెవీ చైన్, అంటే మనకి ఇప్పుడు వై షేప్డ్ స్ట్రక్చర్ కలిగి ఉన్న యాంటీబాడీస్ అనేవి ఉంటాయి కదా. ఈ వై షేప్లో మనకి బోత్ హెవీ చైన్ ఉంటుంది, లైట్ చైన్ ఉంటుంది. ఈ హెవీ చైన్ యొక్క మాలిక్యులర్ వెయిట్ కనుక తీసుకుంటే అది 50,000 డాల్టన్స్ ఉండడం జరుగుతుంది. ఇందులో మనకి ఈ హెవీ చైన్ అనేది మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎమైనో యాసిడ్స్, అంటే 440 ఎమైనో యాసిడ్స్తో మనకి ఈ హెవీ చైన్ అనేది మేడప్ అయి ఉండడం జరుగుతుంది. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ లైట్ చైన్, అదే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ లైట్ చైన్ కనుక తీసుకున్నట్టయితే ఇందులో మనం 220 అమైనో యాసిడ్స్, అంటే తక్కువ అమైనో యాసిడ్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ దీని మాలిక్యులర్ వెయిట్ కూడా ఈ హెవీ చైన్తో పోల్చుకుంటే తక్కువగానే ఉంటుంది, 25,000 డాల్టన్స్. ఐజీజీ కన్సిస్ట్స్ ఆఫ్ 2 యాంటీజెన్ బైండింగ్ యూనిట్స్. ఓకేనా. ఇందులో కూడా మనకి ఈ ఐజీజీలో కనుక మనం చూసుకున్నట్టయితే 2 యాంటీజెన్ బైండింగ్ యూనిట్స్ ఉంటాయి. ఈచ్ యూనిట్కి మనకి ఒక హెవీ చైన్ ఉంటుంది, లైట్ చైన్ ఉంటుంది. ఈ ఐజీజీ అనేది బైవాలెంట్. ఓకేనా. ఈ బైవాలెంట్ అని ఎందుకు చెప్తామంటే ఈ
ఈ ఐజీజీ యాంటీబాడీ అనేది మనకి 2 ఐడెంటికల్ ఎపిటోప్స్తో బైండ్ అవ్వగలదన్నమాట. అందుకే మనం దీన్ని బైవాలెంట్ అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ ఐజీజీ అనేది మళ్ళీ 4 టైప్స్ కింద క్లాసిఫై చేయడం జరిగింది. ఐజీజీ1, ఐజీజీ2, ఐజీజీ3, ఐజీజీ4. యాంటీబాడీ సీరం. ఈ యాంటీబాడీ సీరంలో కనుక మనం చూసుకున్నట్టయితే ఈ ఐజీజీ1 ఉంది చూడండి. ఈ ఐజీజీ1 అనేది మనకి 65% అనేది ఉండడం జరుగుతుంది. ఐజీ2 గురించి మనం చూసుకున్నట్టయితే ఇది 23% అనేది ఉండడం జరుగుతుంది. ఈ ఐజీజీ1 కానీ, ఐజీజీ2 కానీ, ఐజీజీ3 కానీ, ఐజీజీ4 కానీ ఇవన్నీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయలాజికల్ ఫంక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయన్నమాట. ఈ ఐజీజీలో కనుక మనం చూసుకున్నట్టయితే మనకి ఐజీజీ1, జీ2, జీ3, జీ4 అనేది మనకి దేన్ని బేస్ చేసుకుని క్లాసిఫై చేశారంటే ఇక్కడ హింజ్ రీజియన్ అనేది చూడండి. ఇక్కడ హింజ్ రీజియన్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, బేసిక్ స్ట్రక్చర్లో చెప్పుకున్నట్టు. ఇలా ఈ విధంగా ఈ మిడిల్ రీజియన్ని అంటే 2 హెవీ చైన్స్ మధ్య రీజియన్ని మనం హింజ్ రీజియన్ అని మనం చెప్పుకున్నాం కదా. ఈ హింజ్ రీజియన్ అనేది ఎన్ని సల్ఫైడ్ బాండ్స్తో బైండ్ అవుతూ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనం డిఫరెంట్ టైప్స్ కింద క్లాసిఫై చేయడం జరిగిందనమాట. ఓకేనా. ఈ ఐజీజీ1లో కనుక మనం చూసుకున్నట్టయితే డైసల్ఫైడ్ బాండ్స్ అనేవి తక్కువగా ఉండడం జరిగింది. నెక్స్ట్ ఐజీజీ2లో కనుక చూసుకున్నట్టయితే ఐజీజీ1 కన్నా కొంచెం ఎక్కువ ఉంది, ఐజీజీ3లో ఇంకా ఎక్కువగా ఉంది, ఐజీజీ4లో సేమ్ ఐజీజీ1లో ఎలా ఉందో ఇందులో కూడా అలాగే ఉంది. అయితే మనకి ఈ హింజ్ రీజియన్ని బేస్ చేసుకొని వాటి యొక్క లెంత్ అనేది మనకి మారిపోతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ అనేవి ఐజీజీలో మనకి క్లాసిఫై చేయడం జరిగింది. నెక్స్ట్ యాంటీబాడీ ఐజీఎం. ఇట్ ఈస్ ది లార్జెస్ట్ యాంటీబాడీ అండ్ థర్డ్ మోస్ట్ అబాండెంట్. అంటే మనకి ఐజీజీ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటే 80%తో మనకి ఈ ఐజీఎం అనేది ఈ ఇమ్యునోగ్లోబులిన్ పూల్లో సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట. అంటే టోటల్ ఇమ్యునోగ్లోబులిన్ పూల్లో మనకి ఇది 10% మాత్రమే ఉండడం జరుగుతుంది. ఐజీఎం ఈజ్ యూజువల్లీ ఏ పాలిమర్ ఆఫ్ 5 మోనోమెరిక్ యూనిట్స్. ఇక్కడ మనం ఈ వై షేప్డ్ ఈ డయాగ్రామ్లో కనుక మనం చూసుకున్నట్టయితే ఒక వై షేప్డ్ స్ట్రక్చర్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం కదా. సో ఈ వై షేప్డ్ స్ట్రక్చర్ కనుక ఒకటి ఉంటే దాన్ని మనం మోనోమెరిక్ అని అంటామన్నమాట. ఈ మోనోమెరిక్ అనేది ప్రతి ఒక్క మోనోమెరిక్ అనేది 2 లైట్ చైన్స్ 2 హెవీ చైన్స్ అనేది కలిగి ఉంటాయి. ఇలాంటి మోనోమెరిక్ యూనిట్స్ అనేవి 5 ఉండడం వల్ల ఇది పెంటామర్ స్ట్రక్చర్ అనేది కలిగి ఉంటుంది. ఓకేనా. ఈ డయాగ్రామ్లో కనుక మనం చూసుకున్నట్టయితే ఐజీఎం యొక్క స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. అంటే మనకి ఇందులో 5 టైప్స్ ఆఫ్ మోనోమెరిక్ యూనిట్స్ అనేవి ఉంటాయి. ఇది ఒక మోనోమెరిక్ యూనిట్ అయితే ఇలా మనకి 5 స్ట్రక్చర్స్ అనేవి ఉండడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఈ 5 స్ట్రక్చర్స్ అనేవి ఒకదాంతో ఒకటి డైసల్ఫైడ్ బాండ్తో మనకి ఈ విధంగా ఉన్నాయి కదా. ఇవి డైసల్ఫైడ్ బాండ్స్ అన్నమాట. ఈ డైసల్ఫైడ్ బాండ్స్తో అటాచ్ చేయబడతాయి. ఈ డైసల్ఫైడ్ బాండ్తో కాకుండా మనకి ఇంకొక జే చైన్ అనేది కూడా ఒకటి ఉండడం జరుగుతుందన్నమాట. ఈ జే చైన్ కూడా మనకి ఈ యాంటీబాడీస్ ఒకదానికొకటి అటాచ్ అవ్వడంలో యూజ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ ఇమ్యునోగ్లోబులిన్ ఎం యొక్క స్ట్రక్చర్ అనేది మనకి సో ఆ డయాగ్రామ్లో చూసుకున్నట్టు మనకి ఈ మోనోమర్స్ అనేవి ఒక పిన్ వీల్ అరే లాగా మనకి ఒకదానికొకటి డైసల్ఫైడ్ బాండ్స్తో తర్వాత స్పెషలైజ్డ్ జే చైన్తో ఒకదానికొకటి అటాచ్ అయ్యి ఒక పిన్ వీల్ అరే స్ట్రక్చర్ని కలిగి ఉంటాయన్నమాట. IgM is secreted into serum during primary antibody response. ఎప్పుడైతే మనకి మన బాడీలోకి ఒక ప్యాథజన్ వచ్చిందో దానికి ఇమీడియట్ రెస్పాన్స్ కోసం మనకి ఈ IgM మాలిక్యూల్స్ని ఈ IgM యాంటీబాడీస్ని ఒక ప్రైమరీ యాంటీబాడీ రెస్పాన్స్ కింద సీరంలోకి రిలీజ్ చేయబడతాయి. IgMs ఆర్ జనరలీ ఆఫ్ లో ఎఫినిటీ బట్ హై ఎవిడిటీ. ఓకేనా. ఈ IgMలో మనకి లో ఎఫినిటీ అనేది ఉంటుందన్నమాట, బట్ హై
ఎవిడిటీ అనేది ఉండడం జరుగుతుంది. అంటే మనకి లో ఎఫినిటీ అంటే ఏంటి? స్ట్రెంగ్త్ ఆఫ్ బైండింగ్ అంటే మనకి ఇందులో 5 మోనోమర్స్ ఉన్నాయి కదా. ఈ 5 మోనోమర్స్లో ఒక్కొక్క మోనోమర్ కనుక తీసుకున్నట్టయితే ఒక్కొక్క మోనోమర్ని సపరేట్ చూస్తే దానికి బైండింగ్ స్ట్రెంగ్త్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అదే మనకి 5 మోనోమర్స్ యొక్క బైండింగ్ స్ట్రెంగ్త్ కలిపి చూస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? అంటే ఈ టోటల్ స్ట్రెంగ్త్ని కలిపితే దాన్ని ఎవిడిటీ అంటారు. ఒక మోనోమర్ని కనుక మనం తీసుకుని దాని యొక్క స్ట్రెంగ్త్ చూస్తే దాన్ని ఎఫినిటీ అంటారు. ఇలా ఒక్కొక్క మోనోమర్స్లో అయితే చాలా తక్కువ బైండింగ్ స్ట్రెంగ్త్ అనేది ఉండడం జరుగుతుంది. టోటల్గా చూసుకుంటే దాని యొక్క బైండింగ్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. And this high avidity enhanced by high valence of pentameric IgM molecule. అంటే దానికి 10 యాంటీజెన్ బైండింగ్ సైట్స్ అనేవి ఉండడం వల్ల, అంటే ప్రతి ఒక్క దానికి 2 బైండింగ్ సైట్స్ అనేవి ఉంటాయని మనం చెప్పుకున్నాం కదా. ఈ 2 బైండింగ్ సైట్స్ అనేవి 2 ఎపిటోప్స్తో బైండ్ అవ్వగలవు. ఈ 2 యాంటీజెన్ బైండింగ్ సైట్స్ అనేవి ఒక్కొక్క దాన్ని తీసుకుంటే ఇలా 5 మోనోమర్స్ ఉంటాయి కాబట్టి 5 × 2 10 యాంటీజెన్ బైండింగ్ సైట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఓకేనా? ఈ 10 యాంటీజెన్ బైండింగ్ సైట్స్ ఉండడం వల్ల మనకి ఎక్కువ ఎపిటోప్స్తో ఇవి ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట. ఓకేనా? సో ఈ విధంగా బైండింగ్ జరుగుతుంది కాబట్టి దీనికి హై ఎవిడిటీ అనేది ఉండడం జరుగుతుంది. బిసైడ్ పెంటామెరిక్ ఫామ్ అబౌట్ 5% లెస్ ఆఫ్ IgMs ఎగ్జిస్ట్స్ యాజ్ హెక్సామెరిక్ ఫార్మ్స్ ల్యాక్ ఆఫ్ జే చైన్. ఓకేనా? ఇందులో కనుక మనం చూసుకున్నట్టయితే మనకి IgM అని కానీ ఒక పెంటామెరిక్ స్ట్రక్చరే గుర్తుకొస్తుంది. ఓకేనా? ఒక పెంటామెర్ మాత్రమే గుర్తుకొస్తుంది. కాకపోతే కొన్ని టైప్ ఆఫ్ IgM మాలిక్యూల్స్లో మనం హెక్సామెరిక్ స్ట్రక్చర్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అంటే మనకి 6 మోనోమెరిక్ యూనిట్స్ అనేవి ఉండడం జరుగుతుందన్నమాట. కాకపోతే ఇందులో మనకి ఇవి డైసల్ఫైడ్ బాండ్స్తో ఒక మోనోమర్ ఇంకొక మోనోమర్తో అటాచ్ అవుతుంది, కానీ ఇందులో ఎటువంటి స్పెషలైజ్డ్ జే చైన్ స్ట్రక్చర్స్ అనేవి ఉండవన్నమాట. ఓకేనా? ఈ స్పెషలైజ్డ్ జే చైన్ స్ట్రక్చర్స్ అనేవి ఉండవు. ప్లస్ దీనికి ఎక్కువ ఇప్పుడు 6 మోనోమరిక్ యూనిట్స్ అంటే ఇందులో మనకి మళ్ళీ 12 యాంటీజెన్ బైండింగ్ సైట్స్ అనేవి ఉంటాయి. అంటే మళ్ళీ దీని యొక్క ఎవిడిటీ అనేది ఇంకా పెరుగుతుంది. అంతేనా? సో ఈ పెంటామెరిక్ ఫామ్తో కనుక మనం చూసుకున్నట్టయితే ఈ హెక్సామెరిక్ ఫామ్ యొక్క ఎవిడిటీ అనేది చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్, ఇమ్యునోగ్లోబులిన్ A. ఇట్ ఈస్ ది సెకండ్ మోస్ట్ అబాండెంట్ 50% ఆఫ్ టోటల్ యాంటీబాడీస్. మనం IgG అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పుకున్నాం. IgM అనేది థర్డ్ ప్లేస్లో ఉందని మనం చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు ఈ IgA అనేది మనకి సెకండ్ ప్లేస్లో ఉంటుందన్నమాట. అంటే మనకి 15% అనేది ఈ ఇమ్యునోగ్లోబులిన్ పూల్లో ఈ IgA ఉండడం జరుగుతుంది. హ్యూమన్స్లో కనుక చూసుకున్నట్టయితే హ్యూమన్ సలైవాలో, టీయర్స్లో, బ్రెస్ట్ మిల్క్లో, నెక్స్ట్ మ్యూకోసల్ సెక్రేషన్స్లో మనకి ఈ IgAని మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా? ఆల్ మ్యూకోసల్ అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ దట్ ప్రొడ్యూస్ IgA. ఓకేనా? అంటే మాల్ట్ అని అంటాం అనమాట. ఈ మాల్ట్ అంటే ఏంటంటే మ్యూకోసల్ అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ. అది మనకి ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? IgAని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ విధంగా ప్రొడ్యూస్ చేసిన IgA అనేది మనకి